పరిశుద్ధాత్మని గురించి మనం నేర్చుకుంటున్నాం. సహోదరుడు చెప్పినట్టు రాజుల కాలంలో కూడా పరిశుద్ధాత్ముడు తన పనిని కొనసాగించినట్టు చూశాం. అనగా పరిశుద్ధాత్ముడు అన్ని కాలాల్లో పనిచేసేవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 11 వచనాల వరకు మళ్ళా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 11 వచనాల వరకు. నేను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడి ఉన్నది. పంచుతూ కార్యసిద్ధిని కలుగజేస్తున్నాడు. ఏ కార్యసిద్ధిని? తండ్రి అయిన దేవునికి అనేక మంది పిల్లలు కావాలన్న కార్యసిద్ధిని పరిశుద్ధాత్మ కూడా కలుగజేస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది. అందులో సృష్టి నిర్మాణంలోను, ప్రత్యక్షపు గుడారంలోను, ఫిలిష్తీయుల చేతి నుంచి ఇశ్రాయేలును విడిపించడంలోను, రాజును నియమించే కార్యక్రమంలోను పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. ఇప్పుడు తర్వాత పరిశుద్ధాత్ముడు ఎక్కడ తన పనిని ప్రారంభించాడో చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల వరకు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల వరకు. లూకా సువార్త 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలీయుల అనేకులను ప్రభు అయిన దేవుని వైపునకు తెలుపును. ఎవరైనా బాప్తిస్మిచ్చు యోహాను. బాప్తిస్మిచ్చు యోహాను పుట్టడానికి కూడా ఎవరినైనా సహాయపడింది? పరిశుద్ధాత్మ యొక్క సహాయంతోనే బాప్తిస్మిచ్చు యోహాను కూడా జన్మించినట్టు కనబడుతుంది. తర్వాత చూడండి, అదే లూకా సువార్త 1వ అధ్యాయం 34 నుంచి 35 వచనాల వరకు. ఎందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూత అంటున్నాడు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక యేసుక్రీస్తు వారు పుట్టడానికి కూడా ఎవరు సహాయపడుతున్నారైనా? అంటే పుట్టడం అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టారంటున్నారు. పుట్టాడా వచ్చాడా? దేవుడు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. దేవుడు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు
ఈ లోకమందు ప్రవేశించినప్పుడా పుట్టినప్పుడా? ప్రవేశించాడు. మనము కూడా ప్రవేశించాం. అంటే ఎక్కడ పుట్టాం? పరలోకమందు దేవునిలో పుట్టి ఎక్కడికి వచ్చాం? అర్థమైనా వచ్చాం. అలాగే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి పరిశుద్ధాత్ముడు సహాయపడ్డాడు. బాప్తిసం యోహానుకైనా ఆయన కాలంలో కూడా మరి పరిశుద్ధాత్మ సహాయంతోనే జన్మించాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పవాడు. అతను పుట్టడానికి గల కారణం అర్థమైనా దేవుని సంకల్పం అయితే భూమి మీద శరీరధారి రావడానికి పరిశుద్ధాత్ముడు తోడని నడిపించాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా. ఆ తర్వాత చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 ప్రసంగం అన్నమాట. 1వ వచనం నుంచి 47 వచనాల వరకు చదవగలిగితే మరి పరిశుద్ధాత్ముడు గొప్ప కీలకమైన పాత్రను ఇక్కడ చేసినట్టు కనపడుతుంది. చదువుతారా? నిదానంగా చదువుకుంటూ రావాలి. చాలామంది వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు. మీరు చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చదవండి. పెంతెకోస్తు అను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి ఏందని వెతుక్కుంటున్నారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం అందరు కూర్చోండి. అప్పుడు ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. ఏది నిండింది? ఆ గాలి వంటి ధ్వని. గాలి వంటి ధ్వని. గాలి ఎట్లా వస్తుంది? ధ్వని, గాలి ధ్వని విన్నారు కదా అట్లా. అవునా? అదే నువ్వు అన్నట్టు కాదు. యెరూషలేము పట్టణంలో ఉన్న వారందరికీ వినబడింది. అంటే అది ఎంత పెద్ద సౌండ్ మరి. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చునున్న ఇల్లంతయు నిండెను. ఎవరు కూర్చొని ఉన్న ఇల్లంతా? ఏనా? శిష్యులేనా? కొంతమంది స్త్రీలను వచనం చెప్పు. 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. ఎవరెవరు కూర్చొని ఉన్నారో చూడండి ఒకసారి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే అందరూ తప్పు చేస్తారు ఇక్కడ. ఎందుకని మీకు చూపిస్తున్నాను. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఆ స్త్రీలతోనూ పురుషులతోనూ ఎవరున్నారని ఆయన ఇంకొంచెం ముందు వచ్చారు. వారంటే ఎవరు? శిష్యులు. ఇకనైనా 12 శిష్యులతో పాటు వీళ్ళందరూ కూడా ఉన్నారట. ఆ శిష్యులు ఎవరు డౌట్ వస్తుందని శిష్యుల పేర్లు కూడా చెప్పాడు ఆయన కింద. ఏమని? వారు పట్టణంలో ప్రవేశించి బస చేస్తున్నట్టు. బస అంటే తెలుసు నేను. బస అంటే మీకు హోటల్ ఉన్నాయి కదా, ఇలాగూ ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అందులో ఉన్నారు. అందులోనే యేసుప్రభు వారు వచ్చి రొట్టె విరిచి ఆ రోజు రాత్రి అప్పగించి ఊడి చేసింది కూడా అక్కడే. అప్పుడే మేడగది ఉన్నాయా? మేడలు ఉన్నాయా? ఉన్నాయండిగా. మేడ గది అన్నాడు కదా, అదేనా? పైన మేడ గది అప్పటి నుంచి ఉంది. ఏ కొత్తగా బోర్డుకి ఏం కనిపెట్టట్లా.
అన్ని పాతది కొత్తది కొత్తది పాతది. అప్పుడు ఇప్పుడు కట్టింది ఇప్పుడు కట్టింది, మళ్ళీ వస్తే మళ్ళీ ఇప్పుడు అయిపోతుంది. అదే ఇదేం కాదండి. భూమి మీద కొత్తది ఏది లేదు అంటాడు కాదు. అప్పుడు వారి పేర్లు ఏదనగా మేడగది మీదకి ఎవరెవరు వెళ్ళారు ఒకసారి చూనైనా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇక తప్పు చేస్తారు అందరూ అనుకని. ఎంచుకోండి. పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమ, బెతలోమై, నత్తయి, యాకోబు, సీమోను, యోధా అని వారు. ఎంతమంది ఉన్నారండి మొత్తం? ఎంతమంది? 11 మంది. 12 మంది 11 మంది అపోస్తులు. 12 మంది 11 మంది అంటే ఆయన చచ్చిపోయాడు. ఏనా ఎవరైనా ఇస్కరియోతు యోధా యేసు పట్టించాడు. ఓకేనా? ఇది ఎంతమంది చచ్చిపోయాడు? ఇంకెంతమంది ఉన్నారు? అదిగో 11 మంది మేఘ మీద ఎక్కారు. ఇప్పుడు చదువు, వారితో పాటు అది వీరితో కొంత స్త్రీలు. యేసు ప్రభు ఉన్నప్పుడే ఉన్నారు నేను ఈ స్త్రీలు. యేసు తల్లి అయిన మరియా, ఎడ తగ్గక వీరందరూ ఎక్కడ కూర్చొని ఉన్నారు నాయన? అది ఆ మేడ గది మీద కూర్చొని ప్రార్థిస్తున్నారంట. ఎందుకని? దేని కొరకు ప్రార్థిస్తున్నారు? ఆయన చెప్పిపోయాడు, యేసు ప్రభు గారు ఏమని చెప్పిపోయాడు అంటే, నేను ఇప్పుడు ఆరోహణం అవుతున్నాను, నేను ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మీ యొద్దకు పరిశుద్ధాత్ముడు అన్నవాడు వస్తాడు. ఓకేనా? ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించబడతాడని ఆరోహణ అవక మునిపే 40 రోజులు వారు తగ్గుపడినప్పుడు తెలుసు చనిపోయి సమాధి చేయబడి పాతాళలోకానికి దిగి పాతాళలోకం నుంచి మళ్ళా లేచాడు ఆయన. ఎవరు? ఎన్నో రోజులు ఎవరి ప్రపంచంలో ఎవరు చేయలేదు. అందుకే ఇప్పటికీ బైబిల్ ఎక్కడ నిలుస్తుందంటే ఇక్కడే. దీనికి కాదని ఎవరు చెప్పలేకపోతున్నది ఇక్కడే. యేసు అన్నవాడు బతికాడని అందరికీ తెలుసు, కానీ చచ్చిపోయాడని కూడా అందరికీ తెలుసు. ఎవరైనా తిరిగి లేచారా అని అంటే, ఇంతవరకు చనిపోయిన వాళ్ళు ఎవరో చరిత్రలో తిరిగి లేచినంత సమాధానం లేదు. ఎవరు మాత్రమే? యేసుక్రీస్తు మాత్రమే. ఇక్కడే ఆయన నిలిచింది. ఆయన లేచి 1 రోజు 2 రోజులు కాదు, ఉంది 40 దినాలు 40 days అందరికీ యెరూషలేములో కనబడిన తర్వాతే అందరూ చూస్తూ ఉండగానే ఏ పర్వతం? ఒలీవ కొండ మీద నుంచి అందరూ చూస్తుండగా ఆరోహణమయ్యాడు. చూస్తూ ఉండగా అలాగే పైకి వెళ్ళిపోయాడు. దీనికి సాక్షులు మేడ మీద ఉన్నారందరూ. వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు. అది ఆ ఒలివ అనే వనం ఎక్కడుంది అని అంటే, ఒలివ అనే కొండ ఏదైనా యెరూషలేముకు విశ్రాంతి దినానికి నడవగలిగినంత దూరం. అర్థమైనా? నడవగలిగినంత దూరం అని అంటే సైకిల్ కూడా కాదు, అట్లని బస్సు ప్రయాణం కాదు, అట్లని ట్రైన్ ప్రయాణం కూడా కాదు. నడవదగినంత దేని అర్థమైనా నడవదగినంత దగ్గర నడవగలిగారన్నమాట. అందరూ నడిచి వచ్చి నేరుగా కొండ మీద నుండి చూస్తూ వచ్చి ఏ రీతిగా వెళ్ళానో ఆ రీతిగా మళ్ళీ వస్తాను, పరిశుద్ధాత్ముడు వస్తాడు, మళ్ళీ అందరినీ సర్వసత్యంలోకి నడిపిస్తాడు, వెళ్ళండి అని అపోస్తులను పంపించాడు. ఈ అపోస్తులు మేడ మీద ఎక్కారు. అయినా మేడ మీద కూర్చున్నప్పుడు వారు చీట్లు వేశారు. 12 కదా ఉండాల్సింది, 11 మందే ఉన్నామే, అపోస్తలత్వానికి మళ్ళీ ఒకరు రావాలి అన్నప్పుడు 2 భాగాలు అయిపోయారు జనాలు. వీడిని పెడదామని. ఎందుకు వచ్చింది? దేవుడిని నిర్ణయిస్తాడని పేర్లు చీట్లు వేశారు. ఏమైనా బైబిల్లో ఎక్కువగా చీట్లు వేసి ఎంచుకునే కార్యక్రమం జరిగింది. అది దేవుడే ఎంచుతాడని. 2 పేర్లు రాశారట. ఏ పేరునైనా చూడు, యోసేపు, మత్తయి. ఏమైనా ఏం పేరు? యోసేపు, మత్తయి అని 2 చీట్లు వేసి ప్రార్థన చేసే చీగా మత్తయి పేరిట వచ్చింది. ఏ పేరునైనా మత్తయి. మత్తయిని
ఇస్కరియోతు యూదా ప్లేస్లోకి తీసుకున్నారు. ఇప్పుడు మొత్తం ఎంతమంది అయినా 12 మంది. ఇప్పుడు 12 మంది అపోస్తలులు దేని మీద ఉన్నట్టు? మేడగదిలో. దాంతోపాటు స్త్రీలు మరియా, మగ్దలేన అందరూ ఉన్నారు. దాదాపు ఎంతమంది లెక్క? 120 మంది అనిపిస్తుంది. అవసరం చదవను. ఆ కాలమందు అది 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను వారితో ఇట్లా చెప్తున్నాడు, ఎవరు భయపడబాకండి, సహోదరులరా, ఓకే చాలు అంటే ఇక ఆయన మాట్లాడి ఆ 11 గురుల నుండి అనైనా మట్టిని ఎంపిక చేసుకొని 12 మంది అపోస్తలుగా ప్రకటన చేసి ఇప్పుడు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తున్నారు. ఆయన వస్తేనే పని ప్రారంభించాలి. ఇప్పుడు మీరందరూ వచ్చారు, ప్రారంభం అవ్వాలంటే నేను వచ్చిన తర్వాత ప్రార్థన చేశారు, నడిపించారు. ఓకేనా? ఆ రోజు కార్యక్రమాన్ని కూడా నడిపించాలంటే పరిశుద్ధాత్ముడు రావాలి. ఇది కీలక పాత్ర ఆయనదే. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ హీరో ఎవరు తెలుసునైనా? పరిశుద్ధాత్ముడు. ఆయన వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఏం జరిగిందో పెంతెకోస్తు పండుగ దినమని మేడగది మీద జరిగింది. ఆ రోజు పెంతెకోస్తు అని అంటే పెంతెకోస్తు అంటే అర్థం ఏంటైనా 50 దినాల పండగ అని పేరు. కానీ పెంతెకోస్తు పండగ 50 దినాల పండగ అండి. 50 దినాలు ఇజ్రాయేలీలు, యూదులు అందరూ ఈ పండగకు వస్తారు. అర్థమైందేనా? పండగలో మొత్తం జనం యెరూషలేము మీద ఉన్నారు. యెరూషలేములో సొలొమోను కట్టించినటువంటి మందిరం ఉంది. అందరూ మందిరం కాడ పండగ చేసుకుంటూ ఉంటే వీళ్ళు ఒక మూలన ఒక గది మీద ఉన్నారు, మేడ గది మీద. యెరూషలేము దేవాలయం దగ్గర కాదు అది, వీరున్నది ఒక మూల. వారు పండగ చేసుకున్నది నడిబొడ్డులో. అప్పుడు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా దిగింది. ఒక ధ్వని, ఆ సౌండ్ని బట్టి మనం కనిపెడతాం. కూర్చొని ఉన్నాం ఇక్కడ, ధమానింది అనుకోండి తగలడన్నా, ఏమనుకుంటాం నైనా? పాట వినేది కూడా వదిలిపెట్టి అక్కడ ఏం జరిగిందో ఏమో అని చెవాడు పోతుంది. అంతేనా? ఇంకెందుకు ఇప్పుడు రోడ్లో, మన రోడ్లో పొయ్యి అని పోతుంది అనుకో, మీరందరూ ఏమనుకుంటారా? సరేనా? ఏదైనా అంబులెన్స్ పోతుంది అంటే ఎవరికో ప్రమాదం జరిగింది అంటే సౌండ్ బట్టి మనం ఊహించగలం ఏం జరిగిందో. అప్పుడు కూడా పొయ్యిన టంగుని కొట్టేవాళ్ళు, అది ఇప్పుడు లేదు. ఏంది అది? ఫైర్ ఇంజిన్ సౌండ్ చూసారా? బెల్లు కొట్టుకుంటూ పోయేవాళ్ళు, టంగ్ 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 అని అందరూ దారి చూసేవాళ్ళు. అలా సౌండ్ రావాలి, అందరికీ తెలియాలి కదా. పరిశుద్ధాత్మ సప్పగా రాలి, సరేనా? బలమైనటువంటి గాలి వంటి ధ్వని అంటే ఓ అన్నట్టు. ఓ అంటే పట్టణంలో ఉన్న జనం అంతా దద్దరిల్లిపోయి మేడ గది దగ్గరకు వచ్చేసారు. అందుకు ఆ సౌండ్ వచ్చింది. అప్పుడు ఏం జరిగింది చూడన్నా? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టు వారికి, ఎవరికి? ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి మీరు. వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అందరూ పరిశుద్ధాత్మతో నిండారట. ఎందరూ? 120 మంది పొందారా? ఇల్లంతటా, వారు కూర్చొని ఉన్న ఇల్లంతటా నిండినో. అందులో అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండారు. ఎంతమంది? 120 మందినా? 120 మంది అని విన్నారా? తల ఊపుతున్నారు.
120 మంది నాయన, 120 మందికి వచ్చిన పరిశుద్ధాత్మ. కింద చదవండి. అందరూ అని అంటే ఎవరికి చెప్పాడు దేవుడు పరిశుద్ధాత్మ పొందుతారని? అపోస్తలులకు మాత్రమే. కానీ మేడ మీద కూర్చొని 120 మంది కాదు సుమా. అది జాగ్రత్త. ఎట్టే చెప్పారు పోయి ఎక్కడన్నా ఎవడరా మీ బోధకుడు అని అంటారు నన్ను. ఓకేనా? జాగ్రత్త చెప్పాలి. వారు మాత్రమే నిండారు. ఆత్మ వారికి వాక్శక్తి అందించిన కొలది అన్ని భాషలతో మాట్లాడారు. అన్ని భాషలతో మాట్లాడిన 120 మంది లేకపోతే పోస్టుల్లా? అది మాట్లాడుతున్న వాళ్ళు ఎవరో కూడా చిన్న చెప్తారు మీకు సంఖ్య. ఆ కాలమున ఆకాశం నుండి ప్రతి జనముల నుంచి మీరు కూడా అపార్థం చేసుకున్నారు చూసానైనా. అందుకే జాగ్రత్తగా వినండి. నుండి యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు. ఈ శబ్దం కలగదా? గుంపులు 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 గుంపులుగా వచ్చేసారు. సౌండ్ రాగానే వచ్చేసారు. ప్రతి మనిషికి వారు మాట్లాడటం విని కలవరపడి అందరూ అంటే సౌండ్కి చేరిపోయారు కదా. అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో అది మాట్లాడుతున్న వీరందరూ ఎవరంటే అయినా గలిలీయులు. గలిలీయులు ఎవరు మాత్రమే? అది శిష్యులు మాత్రమే గలిలీ ప్రాంతానికి సంబంధించిన వారు. మిగతా వారందరూ ఎక్కడైనా యెరూషలేముకి సంబంధించిన వారు. ఇప్పుడు ఒకవేళ అలాగుంటే కూడా సంఖ్య వస్తుంది చూడండి. వినుచున్నామే, ఇదేమి పార్దీలు, నాదీలు, ఇలమీలు, మెసొపొతేమియా, యోదయ, కపదోకియా, పొంతు, ఆసియా, హృంగ్రియా, పంపోలియా, ఐగుప్తుల దేశం నందు వారును యూదులు, యూదామత ప్రవిష్టులు, సేర్బీలు, అరబ్బీలు మొదలైన మనమందరము. అంటే ఎంతమందినైనా దాదాపు బైబిల్ పండితుల అభిప్రాయం 1600 భాషలకు సంబంధించిన వారు చేరారంట. ఎన్ని భాషలు? మనుషులుగా చెప్పింది నేను భాషలు. మొత్తం మన దేశం ఎన్ని భాషలు అయినా 14 అమ్మా 16 ఓకేనా? ఎన్ని భాషలైనా 16 భాషలు తెలిసింది ఎవరా? అయ్యా లిపి రైట్. 14 2 16 16 2 18 16 2 18 సరే. మొత్తం దాంట్లో ఎక్కువ భాషలు వచ్చిన ఆయన ఒక ఆయన చచ్చిపోయాడు. ఎవరు? పివి నరసింహారావు గారికి 14 భాషలు వచ్చేటండి. చచ్చిపోయాడు. రాయడం చదవడం 14 భాషలు వచ్చేటండి. ఆయనకి అన్ని భాషలు వస్తే పరిశుద్ధాత్మకి ఎన్ని భాషలు? అన్ని భాషలు పరిశుద్ధాత్మీయ. అర్థమైనా? అప్పుడు భాషలు మాట్లాడుతున్నారట 1600 భాషలు. కానీ మాట్లాడుతున్నదేమో ఒక భాష. అపోస్తలులు మాట్లాడుతున్నదేమో ఒక్క భాషే. వారికి అర్థమయ్యేది వారి వారి భాషల్లో అర్థమయ్యేది. మన అన్నోళ్ళు మన అక్కోళ్ళు మాట్లాడతారు భాష. ఒక సరబర తప్ప ఇంకేం రాదు. ఆ సరబర అనేది ఏ భాష అంటే చెప్పనంటారు మనం. అర్థమైనా? మరి సరబర ఎందుకు మాట్లాడతారు? సరబర వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఉంటే తెలుగు వాళ్ళే ఉన్నారు. తెలుగే మాట్లాడుకోండి. అన్య భాష అంటే తెలియని అమెరికా వాడికి మన భాష వచ్చానైనా వాడి అమెరికా భాష మనకు వచ్చా కాబట్టి ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటున్నాను. వాడు ఇంగ్లీష్లో మాట్లాడి నేను తెలియదు. నేను బెంగళూరుకు పోయానంటే వాళ్ళకి కన్నడం, నేను తెలుగులో చెప్తే వాళ్ళు కన్నడం మాట్లాడుతున్నాను. అర్థమైనా? ఇది ఆ రోజు అలా వచ్చింది పరిస్థితి.
1600 భాషలకు సంబంధించిన వారు చేరారంటే ఎన్ని దేశస్తులు ఆడ వ్యక్తిన ఆ దేశస్తుల పేర్లు. ఆ దేశస్తులందరూ వచ్చి కూర్చొని ఉంటే పరిశుద్ధాత్మ వారందరికీ అర్థమవ్వాలని చెప్పి మాట్లాడారు భాష. వీళ్ళు మాట్లాడుతున్న భాష వారి వారి స్వభాషల్లోకి అర్థమైపోతుందట. అది విన్నప్పుడు వారు ఏమన్నారంటే, అమ్మా ఇప్పుడు చదువున్నాను, మనమందరమును మీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుతున్నారే అని చెప్పుకున్నది. అందరూ విభ్రాంతి నుండి ఎటుతో చక్క ఇది ఏమోగనేది ఒకరితో ఒకరు చెప్పుకుని చూడరి. కొందరైతే ఏమన్నా అర్థమైనా, కొందరైతే అది మీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారు అని చెప్పేశారు. అన్ని భాషలు మాట్లాడుతున్నారని అంటే వాళ్ళు కొంతమంది ఏమన్నారండి, అయినా కొత్త మద్యం. మద్యం అంటేనైనా మద్యం అంటే ఏంది? మన భాషలో చెప్పండి. సారా తాగి వచ్చాడు అంటే సారా తాగితే ఇంగ్లీష్ వస్తుందనైనా, హిందీ వస్తుందా? వస్తుంది. మాయి తాగి వచ్చేసి వాట్ ఈస్ దిస్ అంటాడు. అంతకు మునుపు వాడికి ఇంగ్లీష్ రాదు, ఏదేదో మాట్లాడుతుంటారంటే తాగి నీళ్ళు వేసి వచ్చాడు. అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు కూడా మన ఊర్లో ఇవ్వండి. అప్పుడు కాముగా ఉన్నవాడు ఒక్కసారిగా ఇంగ్లీష్ అదంతా మాట్లాడతాడు, ఎన్నెన్నో మాట్లాడతాడు. ఏమి అని అంటే మద్యం తాగాడు అంటే మద్యం తాగితే భాష వస్తుందన్నమాట. మేము నిజమా కాదని తెలియాలంటే ఒకసారి తాగి చూడండి. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే వీరికి డౌట్ వచ్చేస్తుంది. అంటే వేరే భాష తస్ బుస్ అన్నారని అంటే ఓహో ఇది తాగాడు ఇవని అని అంటే పేతురు కోపం వచ్చేసింది. అయితే పేతురు 121 నుండి చెప్పు, వ్యర్థమైపోయింది మీకు. ఎంతమంది నుంచి లేచాడు అట్లా ఆయన? కానీ బిల్డింగ్ మీద ఎంతమంది ఉన్నారు కదా? 120 మంది ఉన్నా 120 మందికి పరిస్థితి అప్పుడు రాలేదు. ఎవరి మీదకి మాత్రం వచ్చిందైనా పోస్తులు. వారికి వాగ్దానం చేశాడు. యేసుప్రభు వారితో ఉన్నప్పుడు వాళ్ళందరూ అలమటించారు. అయ్యా నువ్వు వెళ్ళిపోతే ఎట్టయ్యా అని అన్నప్పుడు భయపడబాకండి అయ్యా, నీకు ఆదరణకర్త వస్తాడని 120 మందికి చెప్పాడా, 12 మందికి చెప్పాడా? అది ఇకనైనా ఇంకా పరిశుద్ధాత్మ ఎంత గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఇంతవరకు మీరు చూసారే పరిశుద్ధాత్మ నడిపింపు ఒక్కరి మీద ఇద్దరి మీద, ఒక్కరి మీద ఇద్దరి మీదే చూశారు. ఇప్పుడు వచ్చేలోపు 12 మంది మీదకి వాడి మీద దిగింది వేయరావండి. పరిశుద్ధాత్మ రప్పిస్తాను నీ మీద. ఎప్పుడు చెదురు కూర్చొని నిద్రపోతాడు దొంగ. చదువునైనా ఇప్పుడు పేతురు అదిగో ఆ 11 గుండెల నుంచి లేచి దగ్గరగా ఇట్లా నేను వారితో, ఎవరితో? తాగేసి ఉన్నామని వాగారే, వాళ్ళతో కోపం వచ్చింది. దీనికి లేచి పరిశుద్ధంగా పరిశుద్ధాత్మతో మేము మాట్లాడుతుంటే తాగేసి వాగుతున్నారంటాడరా మీరు అని కోపం వచ్చి లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా బిగ్గరగా అంటేనైనా నచ్చేసాడు. కోపం వచ్చి మనం కూడా అర్థం కదా. అప్పుడప్పుడు అందరు వేలాది మంది అటెన్షన్ అయిపోయారు. అర్థమైనా అప్పుడు అన్నాడు లేచి ఏమని, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, మీకు తెలియట్లేదురా ఈ విషయం, ఇది మీకు తెలియగాక చెవులు దగ్గరగా పెట్టుకొని వినండి. మీరు ఊహించారే, మనం ఊహిస్తాం కూడా, ఏమీ ఉండదు, అన్నీ అయిపోయినట్టు ఊహిస్తాం మనం. అవునా? ఏదన్నా చూసామనుకోండి, హోటల్ కట్టేస్తారు. మీరు ఊహించినట్టు మీరు మత్తులు కార్రా, పొద్దు మొలిచి ఏమైనా కాలేదైనా జామైనా కాలేదు అన్నాడు. జామ్ అంటే ఏందైనా
పూట, ఇంకా జాము, జాము రాత్రి అంటే జాము రాత్రి అంటారు. కోడి కూసే జాముకు వచ్చాము అంటారు. కొంత సమయం ఇంకా జాము నీకు తెలియదు కదా, చెప్పు. మళ్ళీ నువ్వు అదే చెప్తున్నావు. జామ్ అంటే ఏంది? నేను ఎక్కడికి చెప్తాను. ఓకే, జామ్ అంటే అది 3 గంటలను కలిపితే ఒక జామ్. ఓకేనా? రాసేసుకుంటాం, మర్చిపోతాం. వెనకొచ్చేవరకు జాము అనే అర్థం ఏంటంటే 3 గంటలు. 3 గంటలు అయితే ఒక జాము. అర్థమైనా? 1, 2, 3 గంటల కలిపి ఒక జాము. 1, 2, 3 గంటలు ఇచ్చాము. అట్లా లెక్కేస్తే పొద్దు మొలిచి ఒక జామైనను కాలేదు అని. అదైనా పొద్దు ఎన్ని గంటలకు మొలుస్తుందా? మనకి ఎన్ని గంటలకు వచ్చేది పొద్దు? సూర్యుడు ఎన్ని గంటలకు బయటకు వస్తాడు? 6 అని అంటే 6 నుంచి 3 లెక్కేది. 6, 7, 8, 9 అంటే యెరూషలేములో 9 గంటలకు సారా కొట్లు తెరుస్తారట. అది అర్థం. అర్థమైందా మీకు? ఇప్పుడు మీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారంటున్నారా? పొద్దు మొలిసి జామైనా కాలేదు, ఇంతలోపు ఏ కళ్ళు సారా అంగడి తెలిసేసి ఉన్నారు అని చెప్తున్నాడు. ఎవరు? అర్థమైందని మీకు? నలదు. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. పొద్దు పొడిచి జామైనా కాలేదే అంటే 3 గంటలు కూడా కాలేదు. పొద్దు మొలిచి అంటే 9 గంటలకు కదా షాపులు తెరుస్తారు. మాకు ఎవరిచ్చారు? ఎక్కడెంతమందికి కాదురా అని ఏమన్నాడు నేను? అది ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇది. అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఇంతకు మునుప ఒక్కొక్కరి మీద, ఇద్దరి మీద అది చూసుకుంటూ వచ్చాం కదా. నేను అక్కడి నుంచి ఒక్కరి మీద, ఇద్దరి మీద, ముగ్గురి మీద పనిని బట్టి వచ్చాడు. కానీ అంత్య దినాలు వచ్చిందని అంటే 7:2:22 ఏవేలు ప్రవక్త చెప్పాడంట కదా. అది కరెక్టా కాదు చూస్తాం. 2:22 అనుకుంటా అంటున్నాను. 22, 28 వచ్చింది. వెరీ గుడ్. 7:2 వచ్చాయి. 7 అంటే మధ్య దగ్గరికి తీసుకుని తేడా వస్తుందమ్మా. వెనక్రా. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచనం చెప్పుతారు. పరిశుద్ధాత్మలు వస్తే ముసలి వారు కలలు కంటారు. ఎవరు దర్శనాలు చూస్తారు. ఆ దినములను పనివారి మీదను, పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించేదను. అందరి మీద నేను కుమ్మరిస్తానని చెప్పి ఆ రోజు ఏవల ద్వారా చెప్పిన మాట ఇక్కడ నెరవేరిందిరా. ఇక్కడ ఎవరు బైబిల్ చదువుకోలేదురా? ఎవరు పాత నిబంధన చదవలేదురా? ఎవరా? ఆ రోజు చెప్పింది ఈరోజు జరిగింది. అర్థమైనా? మా మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ ఇప్పుడు మేము అన్ని భాషలు మాట్లాడుతున్నాం. అది ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి ప్రసంగం ప్రసంగం మీకు చెప్పాను కదా ఉదయం, అలాగే ప్రసంగం చేస్తారు. ప్రసంగం చేసినప్పుడు వారందరూ కూడా మాకు కూడా పరిచయపోతున్నారు. 37 చూసారా? ఏ మాట విని? ఎన్నో వచనం నుంచి 2వ అధ్యాయము ఎన్నో వచనం నుంచి అయినా 14వ వచనం నుంచి 36వ వచనం వరకు ప్రసంగం జరిగింది. మీరు ఇంటికి వెళ్ళి ఆ ప్రసంగాన్ని చదువుతుంది. అప్పుడు
వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37 అమ్మాయి చెప్పేటప్పుడు చెవి దగ్గర పెట్టి ఉంటే కదా, ఓకేనా? చదువు. వారి మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తలుని అడిగారట. ఎందుకంటే వాళ్ళ మీద ఎవరు ఉండేది? అది మాకు కూడా మీకులాగా రావాలంటే మేమేం చేయాలని ఆ వచ్చిన జనం అంతా అడిగారు. కొంతమంది వదరబోతు మాట మాట్లాడి వెళ్ళిపోయారు. రేపు తాగేసి మాట్లాడుతున్నారని వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం గొప్ప కార్యాలు విన్నవారందరూ ఏం చేశారంటే, అయ్యా ఇది మా మీదకి కూడా రావాలంటే మేమేం చేయాలా అని అన్నారు. అందుకు పేతురు ఏమన్నది, నేను మీ మీద కూడా వస్తాను నాయన. ఎప్పుడని? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మని వరమును పొందుతురు అన్నాడు. అప్పుడు వారందరూ ఏం చేశారైనా, మీకును మీ పిల్లలకు యోవేలు ద్వారా వచ్చిన మాట ఇది, అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకా అనేకమైన మాటలు వారితో చెప్పినప్పుడు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడని వారితో చెప్పాను. వాక్యమును అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది ఏం పొందానైనా అంటే ఏం పొందడానికి? పరిశుద్ధాత్మను పొందడానికి వాళ్ళు ఏం పొందారట? బాప్తీసం పొందిందే పరిశుద్ధాత్ముడు రాదు. అందరి మీదకి ఎట్లా రావాలి ఇప్పుడు? కానీ వాళ్ళ మీదకి డైరెక్ట్ ప్రత్యేకింపండి, ట్రైనింగ్ పొందారు యేసుక్రీస్తు. ఎందుకని డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళ ద్వారా మీకు బాప్తిజం అనే కార్యక్రమం ద్వారా అందరికీ పరిశుద్ధాత్మ. మీకు ఎక్స్ట్రా పవర్ ఏంటి తెలుసుకున్నా? అపోస్తులు ఎవరి తల మీద అయితే చేతులు ఉంచి ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మ వాళ్ళ మీద పెట్టారు. ఇది మొదటి శతాబ్దంలో. అంటే బాప్తిజం పొందితే వచ్చేది ఒక రకం అయితే, అది నిలిచించేది అపోస్తులు చేతులు పెట్టి ప్రార్థన చేసినట్టు దిగేది. అది బాప్తిజానికి సంబంధం లేకుండా వచ్చేద్దాన్ని. పాయింట్ అర్థమైంది లేదు నాయన? 2 రకాలుగా పరిశుద్ధాత్ములు వచ్చారు. మొదటి శతాబ్దం సంఘం ప్రారంభమైనప్పుడు 3,000 మందితో ప్రారంభమైనప్పుడు 3,000 మందికి ఎలాగొచ్చాడంటే ఆయన బాప్తిజం ద్వారా బాప్తిజం పొందారంటే వాళ్ళకి వచ్చేస్తాడు. వచ్చి వారిలో నివసిస్తాడు ఆయన. ఇంకా బాప్తిజం అక్కర్లేకుండా వచ్చే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన పేరు దిగి ఆత్మ. ఏ ఆత్మ? దిగి ఆత్మ. అపోస్తుల మీదకి దిగింది కదా, అలాగే దిగింది. కొంతమంది బాప్తిజం పొందకుండా పొందారు. దాఖలు కావాలా? కొన్నేళ్ళు ఇంటికాడ ప్రార్థన జరుగుతున్నప్పుడు జరిగిన సందర్భం 11వ అధ్యాయం 10వ అధ్యాయం లాస్ట్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వద్దాం. 22వ వచ్చిన 31 వచ్చిన అడుగుతుంది. కొన్నేలి అది కాదు, ఇంకా ముందుకు అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము చదువు. అది పేతురు ఈ మాటలు ఇంకా చెబుతుండగా ఇంకా బాప్తిజం విలజ్జుడు అతని బోధ వినిన వారందరి మీద పరిశుద్ధాత్ముడు దిగేనని దిగే ఆత్మ, ఎక్స్ట్రా పవర్ అయిన పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలోనూ పేతురుతో కూడా వచ్చిన విశ్వాసాలందరూ పరిశుద్ధాత్మని వరమును అన్ని జనుల మీద సహితము కుమ్మరింపబడ్డ చూసి విభ్రాంతి నొందిరి. అనగా వారు భాషలతో మాట్లాడుతూ దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు. మనవలే అంటే అపోస్తులు పొందింది వేరు, బాప్తిజం పొందుతున్నప్పుడు పొందుతున్న బాప్తిజం వేరు. కానీ వీళ్ళకి, ఈ అనుజులకి బాప్తిజం పొందకుండానే ఏమొచ్చేస్తున్నాడా? మనవలే, మనం బాప్తిజం పొందకుండా పొందాం కదా, మనవలే
ఆ, వీరును పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడు, ఇట్టి వారికి ఎవరైనా ఆటంకం చేస్తారా అని చెప్పి యేసుక్రీస్తు నామముందు వారు బాప్తీసం పొందవాలని ఆజ్ఞాపించును. అప్పుడు వారందరూ బాప్తీసం పొందారు. చూడండి, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మళ్ళీ బాప్తీసం పొందారు అని అంటే మళ్ళా బాప్తీసం పొందగా వీళ్ళు ఏం పొంది ఉండాలా? బాప్తీసం పొందితే ఎవరు వస్తారు? అదిగో ఆయన వచ్చి నివసించే ఆత్మ అడ వరకు నీతో పాటు ఉంటాడు ఆయన. కానీ దిగి ఆయన వచ్చి ఎక్స్ట్రా పవర్ వచ్చాడా పని జరిగించుకొని వెళ్ళిపోతాడు. అది ఏది అంటే అర్థమైనా ఆ రోజు దిగిన ఆత్మ ఏం పని చేశాడంటే దెయ్యాలను వెళ్ళగొట్టాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. వారితో మాట్లాడిన తర్వాత పరలోకానికి చేర్చుకోబడ్డాడు. అంతటా ప్రకటించింది. ఇంకా పై వచ్చిన 15 నుంచి అవుతావా 16 రక్షణ పొందిన నమ్మడానికి శిక్షణ, ఆ తర్వాత 17 అది వెళ్ళి ఓకే 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 నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు, అంటే అప్పటికి అపోస్తులు నమ్మలేదు, యేసు ప్రభుతో ఉండినా వారు నమ్మలేదని ఆయన తిరిగి లేచాడని అంటాడు. అప్పుడు వారిని ఒప్పించడానికి మాట చెప్పారు. ఏమని? నా నామున దయ్యమును వెళ్ళగొడతారు. ఓకేనా? అండర్లైన్ చేయాలి, ఎంచుకోవాలి కూడా. నా నామున దయ్యమును వెళ్ళగొడుదురు, కొత్త భాషలో మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏదైనా త్రాగినను వారికి ఏ హాని జరగదు, రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత నుంచురని వారికి చెప్పారు. మరేనా ఇవన్నీ చేస్తారమ్మా? ఇవన్నీ చేసేది ఎవరు మాత్రమే? అది నువ్వు వాళ్ళతో పాటు అది పోయింది కాబట్టి నువ్వు అది లేదు. ఈ వరం ఎక్స్ట్రా పవర్, అందరూ చేయలేరు దీన్ని. కానీ ఇప్పుడున్న వాళ్ళు నాటకదారులు ఏమంటున్నారంటే మా మీద ఉంది ఇది, నేను దయ్యాలను వెళ్ళగొడతాను, ఆ ఒక్క పనే చేస్తారు నాయన, అక్కడ చెప్పని లిస్టులో ఒక్క పని చేస్తారు అంతే. ఏది మన చదువునైనా దయ్యాలను వెళ్ళగొడతారు. అమ్మ ఇది అందరూ దోచేస్తారు, అది ఉందో లేదో కూడా తెలియదు కదా, దోచేస్తారు. అది నిజమైన దయ్యం అయితే అమ్మా, నిజమైన దయ్యం తోలుతారు నాయన ఇలా. వారు దయ్యాలను ఏమైనా దయ్యమును వెళ్ళగొడతారు. రెండోది ఏంటంటే ఓకే మేము కూడా అన్ని భాషలు మాట్లాడుతున్నామంటే తస్సా తుస్సా అంటారు. ఓకే లేదా రెండే మంచి నాగు పాము పట్టిస్తాం, మీరు పట్టుకోమని వాళ్ళని. నిజం మీరే మాట్లాడండి, నాగు పాము ఇస్తారా? ఆ రోజు నాగు పాము గడిచింది ఎవరిని? ఓడ కనిపించకుండా, దరి ఎక్కడుందో తెలియకుండా 14 రోజులు పాపం అల్లాడుకుంటూ ప్రాణాలతో బయటపడ్డారు. అదేనా ఓడ పగిలి చెట్ల మీద తచ్చుకుంటూ ఊరు దగ్గరికి పడ్డారు. అప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చి ఊరు దగ్గర కనబడేలో కూర్చొని చలికి వణికిపోతూ ఉంటే అక్కడ అంత కుప్ప వేసి కాలు చలి కాచుకుంటుంది. చలి కాచుకుంటూ ఉంటే వెంటనే ఒక పాము ఇతను ఉంచి చెకట తట్టుకోలేక బయట వచ్చి పౌలు గారిని కొరికేస్తారు. ఇదైనా ఏంటి కొరికి పదుతారా? రెండు చూద్దాం, కొరికినిస్తా చేశాడు పౌలు. నన్ను ఎక్స్ట్రా పవర్ పైన ఉంది, దేవుడు సురక్షితంగా కాల్చినప్పుడు ఏం కాలేదు. కానీ అక్కడ వాళ్ళని ఏమనుకున్నట్టు వీటంత దుర్మార్గుడో, వీళ్ళు పాము గరిచింది, మనం కూడా అట్టేది అనుకున్నాం, ఇంకెంత గరిచిపోతే నీకు జరిగింది ఇది. ఆ తర్వాత పోయేటప్పుడు తెలిసి ఏం కాలేదన్నప్పుడు అమ్మాయిడు దేవుడి కుమారుడు ఊరు వారందరూ కలుసుకొని ఆయన ముద్దాడాం. ఓకేనేనా? అది ఇప్పుడు ఏం చేస్తే తెలుసా, పాములను ఎత్తి పట్టుకున్నారంటే అదే పాములను ఎత్తి పట్టుకుందరు. మరణకరమైనది ఏదైనా త్రాగి నన్ను ఈ మొక్క పట్టుకున్నాడు ఎవరైనా అహ్మద్ దీదార్ తెలుసా, 250 మంది పాసులను ఓడించాడు ఆయన. ఎట్టంటే ఇట్టే నా దగ్గర స్వస్థవరాలు ఉన్నాయి,
నేను వాడిని విన్నానంటే వాడు ఒప్పుకోవట్లేదు, రారా. ఎవడైనా మీసం నేనా ఏమన్నా మూతి మీద మీసం ఉన్నవాడు రండి పాస్ట్ అని చెప్పేవాడు అని స్టేజ్ మీద విషం బాటలు పెట్టేసి బాండ్ పత్రం రాయించి నా సావుకి దీనికి ఏ సంబంధం లేదు, నేనే ఇష్టపడి చస్తా ఉన్నాను అని చెప్పి రాయించి సంతకం పెట్టించుకొని ఇప్పుడు తాగేసి బతుకున్నావని నిన్ను నమ్ముతా. ఆ రోజు చెప్పింది నువ్వు చేయాలా, మరి చేయన్నాడు. బాటలు ఎత్తుకొని తాగాడా, బతుకుంటే గోతాలు అమ్ముకుందామని చేశాడటోడు, అట్లా ఓడిపోయారు. అర్థమైందమ్మా. ఇది ఆ రోజు మాత్రమే జరిగిందిరా అయ్యా అని చెప్పలేకపోయాడు. ఇంకేమ్మా, పాముల్ని ఎత్తి పట్టుకుంటారా ఇప్పుడున్న వాళ్ళు? పట్టుకోలేదు. రెండోది ఏంటైనా మరణకరమైనది విషయం ఏదైనా త్రాగినను వారికి ఏ హాని చేయదు అని అంటే ఈ రెండు పార్లు. చనిపోయిన వారిని లేపిరి అని ఉంది అక్కడ. చనిపోయిన వారిని లేపుతారు నీళ్ళు. చనిపోయిన వారిని లేపితే ఏమైనా పెద్ద హాస్పిటల్లో ఎన్ని సేవలు ఉన్నాయి. రండి రా లేపుదురా, లేపి లేపి నిలబెట్టండి. అంత మంచి భాగ్యం. ఇందిరాగాంధీని లేపలేక జనం ఆ రోజు వచ్చారు. రాజీవ్ గాంధీని లేపలేక ఇప్పటికీ ఏడుస్తుంది సోనియా గాంధీ. లేపుదురు, గొప్ప గొప్ప వారిని లేపండి. మరి నేనంటే అసలు లేపేది ఉంటే ఒక పాస్ని తీసుకుని వెళ్ళిపోయింది కదా. కిల్లర్ వీరప్పని భార్య ఎన్ని కోట్లు కావాలి ఇచ్చేస్తా బతి చేయండి. అదేనండి మీకు. ఇదంతా కేవలం ఆ రోజు జరిగింది. ఎందుకు ఆ రోజు జరిగింది, ఈ రోజు ఎందుకు జరగట్లేదు కింద వాక్యం చదివి. ఇలాగూ ప్రభు అయిన మాట్లాడిన తర్వాత ఆశీనుడయ్యాడు. వారు బయలుదేరి ఇంకా పరిశుద్ధాత్మతో నిండుకొని దిగిన ఆత్మతో నిండుకున్న వారందరూ ఎక్స్ట్రా శక్తితో వాక్యాన్ని అంతా ప్రకటించి సహకారుడియండి వెనువంట జరుగుతూ వచ్చిన సూచక్రియల మహత్కార్యాలు ఎందుకు చేశారు అంటే అందుకు ఇప్పుడు వాక్యం లేదప్పుడు. ఇలా బైబిల్గా చేతిలో లేదు. ఈ మొక్క చెప్పాలి అని అంటే అందరినీ గుంపు కూర్చాలి. ఒక చిన్న అద్భుతం చేసినట్టు దగ్గర వచ్చేస్తారు. వారందరినీ కూర్చోబెట్టి వాక్యం చెప్పవచ్చు. అందుకు ఎక్స్ట్రా పవర్. అప్పుడు ఏం లేదు, నైనా 66 పుస్తకాలుగా ఇలాగ బైబిల్ రూపంలో లేదు వాక్యం. వారి దగ్గర ఉంది. వారి దగ్గర ఉన్న వాక్యాన్ని ఎవరికైనా చెప్పాలంటే ఏం చేయాలి నాయన తెలుసా? మొట్టమొదట ఇండియాకి స్వార్థ చెప్పడానికి అమెరికా దేశస్తులు వచ్చారట. ఎంత ప్రయత్నించినా వింటం లేదంట జనం. పెద్దయినా రెండే విందురంటే బాబారా అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళంట. అప్పుడు మెరీనా బీచ్ దారిలో పోతూ ఉన్నప్పుడు జనం అంతా వచ్చి అక్కడ ఉంటే ఆ మెరీనా బీచ్ దగ్గరికి వెళ్ళి దగ్గర కొట్టుకునేవాళ్ళు. ఇద్దరు దొరలు కొట్టుకుని ఒకరిని కొట్టుకుంటూ ఉంటే అప్పుడు మనకి వేడుకు కదా. మనం కూడా దారిలో కొట్టుకుంటామంటే పొయ్యి అర్జెంట్ అయిన పని అయినా కూడా ఆపేసి కూర్చొని 4 తీసుకొని పోతాం. అదే మన స్వభావం తెలిసిపోయింది వాళ్ళకి. ఓహో కొట్టుకుంటే వీళ్ళు చూస్తారండి, రక్తం కారుకున్నట్టు కొట్టుకున్నారంట. జనమంతా పోగొట్టే వెంటనే గుడ్లు తీసుకుని తుడుచుకునేసి భయపెట్టుకుని వాక్యం చెప్పేసి వాళ్ళక ఎంత కష్టపడ్డారు. ఈరోజు కుర్చీలో కూర్చుని సోఫాలు కూర్చొని వాక్యం ఉంటున్నారు. ఆ రోజు త్యాగాలు చేశారు వాళ్ళకి. అర్థమైందండి. చెప్తూ ఉంటే నువ్వేమో చెప్పేది బాగుందయ్యా, మేము వింటే మాకు పుట్టేది, మేము పనికి పోతేనే కదయ్యా మాకు అన్నం అని ఆ రోజు వాళ్ళ మాట అన్నప్పుడు ఓహో వీళ్ళకి వాక్యం వినాలంటే వీళ్ళకి పోలేదని సంగతిని గుర్తించి భూపెట్టం వింటారా అన్నారంట. అర్థమైందేనా? భూపెట్టము వింటారని అంటే ఎందుకనవా, నాకు పెట్టా, మా ఇంటానికి పెట్టు, మా పిల్లలకు పెట్టు, మేమెందుకు వినవా అన్నారంట. ఇది నిజం అన్నా. అందుకే వాళ్ళు ఏం చేశారు తెలుసా, వెంటనే ఉత్తరాలు రాసి పాల డబ్బాలు తెప్పించేసారు. అప్పుడు పాల పౌడర్లు ఉండేవి. పాల పౌడర్లు గోధుమలు ఇవన్నీ తీసుకొచ్చేసి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ప్యాక్ ఇచ్చేసేది. ఊరంతా కూర్చోబెట్టి కేరళ ప్రాంతంలో ప్రారంభించింది. నాకు ఇండియా కలుగుతుంది. మొట్టమొదటి త్వరణ దిగింది కేరళ ప్రాంతం. ఇండియా దాటుకుంటూ చూసారా, ఈరోజు ఇండియా అంతా కూర్చొని మహాజ్ఞానంలో
వారు చావులకు తెచ్చుకున్నారు. అందుకే మీరు బయట దేశం వచ్చింది ఇది విదేశీ మతం అని వాళ్ళందరినీ కూడా కారణం. వాళ్ళు తీసుకొచ్చిన నిర్ణయం మంచిగా చెడ్డగానే అయినా ఇది వద్దంటారు దొంగలు. ఇది విదేశీ పుస్తకం, బీపీఎల్ టీవీ మాత్రం కావాలి వీడికి, అయినా విదేశీ కుర్చీలు కావాలి వీడికి, విదేశీ టీవీలు, విదేశీ సెల్లు, ఇది కావాలంట. కానీ బైబిల్ మాత్రం వద్దంట. దరిద్రంగా తయారైపోయారు. తర్వాత కొంతమంది ప్రాణాలు విడుచుకుంటే ఈరోజు ఇండియాలంతా వాక్యం వినగలిగిన వాళ్ళు అయ్యారు. చెప్పుకుంటున్నారు స్టెఫన్ కూడా అలాగే వచ్చినవాడు. సారీ తోమా, ఏనైనా తోమా తెలిసినైనా అపోస్తలులలో 12 మందిలో ఒక ఆయన పేరేనైనా తోమా. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదునైనా మనం చెప్పుకుంటున్నారు. ఒక రోడ్డే ఇప్పటికీ ఆయన పేరు థామస్ మౌంట్ రోడ్. దాని పేరు చెన్నైలో అతిపెద్ద రోడ్ ఏదంటే కూడా అదే థామస్ మౌంట్. అంతేనా? థామస్ మౌంట్ రోడ్. మౌంట్ అంటే ఏంటైనా కొండ. ఎవరి కొండ అంట? తోమా కొండ. తెలుగులో చెప్పాలంటే తోమా కొండ రోడ్. అది తోమా కొండ వీధి, పెద్ద వీధి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోతుంది. కొండ కింద ఎయిర్పోర్ట్. అర్థమైందా? అక్కడ ఆయన వచ్చి ఏం చేసేవాడంటే తెలుసా, ఆర్యులు బ్రాహ్మణులు అందరూ ఉండేవాళ్ళట. జనాల్ని మోసం చేసి బతుకుతూ ఉన్నప్పుడు వారు మెరీనా బీచ్కి వచ్చి నీళ్ళన్నిటి తీసి మొక్కిట పైకి చల్లేవాడు. ఇదొక హామీ ఉంది. ఉదయాన్నే లేచి చూస్తే ఆమె కూడా ఆ పని చేస్తూ ఉంటాం. అంత నీళ్ళు తీసుకుంటుంది, అటు మొక్కి అటు చెట్టుకు పోసేస్తాం. అలాగ వాళ్ళు కూడా నీళ్లను సముద్రంలో తీసుకొని అట్ట పైకి చల్లుకునే వాళ్ళట. అప్పుడు తోమ వచ్చి ఇదేందమ్మా నీళ్ళెత్తి ఇటు చల్లేస్తే అది మళ్ళీ కింద పడిపోతుంది, ఇదేంటి దేవుని శక్తి? దేవుని శక్తి అంటే ఎట్లుండాలి అంటే నీళ్లు తీసుకొని ప్రార్థన చేసి చల్లితే కింద పడబోతుంది, పైకి వెళ్ళిపోవాలి. ఆ శక్తి మీ దగ్గర ఎవరి దగ్గర ఉందా అని అంటే చేరా చూద్దామన్నారు ఆర్యులందరూ, ఆ బ్రాహ్మణులందరూ. అలా నిలబడి ఉన్నప్పుడు ఒక్కసారిగా చేతి నిండా నీళ్ళు ఎత్తుకొని ప్రార్థన చేసి విసిరేస్తాయి. అలాగే వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వారందరూ చూసి తోమాన్ని దేవుళ్లాగా కొలిచే ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతీయులు చెన్నై వారు అందరూ మారిపోతా ఉన్నారు. క్రైస్తవులు మనకు బ్రతుకు తిరిగిపోతుంది వీడు ఉంటే అని చెప్పి ఆ బ్రాహ్మణులు పెద్ద పెద్ద బరిసెలు తీసుకొని తరివి పొడిచారు. ఆయన పరిగెత్తినటువంటి పాదాలు ఇప్పటికే నడిచిన వీధులు ఉన్నాయని ఆ కాళ్ళు అడుగు జావులు భద్రపరిచారు. ఈ చోట్ల వెళ్ళి ఆ థామస్ కొండ దాకా తరివికి వెళ్ళారట. ఆ కొండ మీదకి వెళ్ళి మర్రి చెట్టు ఇది చెప్పారు. ఆ చెట్టు దగ్గర తొర్ర ఉంటే తొర్రలో పోయి దూరుకున్నాడట. వెళ్ళి ఆ తొర్రలోనే బయటకు రానికుండా పొడిచి కట్టేశారు. ఆ శవాన్ని అక్కడ పాతి పెట్టింటే రోమన్ కెథలిక్ వాళ్ళు వచ్చి శవాన్ని పాతి పెట్టిన శవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు అని పాత హిస్టరీ ఇది చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఏమో కాదో మనకే తెలియదు. నిజం కాకపోతే ఇంత ప్రసిద్ధి చెందడానికి లేదు. వాళ్ళు ఇప్పుడు గుడి తెలుసానైనా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చేస్తారు ప్రాంతం. అట్లా ఆ రోజుల్లో అదేనా ఇలాగ చేసిన వారిని పొడిచి చంపారు. కొట్టుకునేది, ఇద్దరు చేరి నిలబడేది. వాక్యం లేదు కదా, ఇలాగ బైబిల్గా ఉంటే అలా కరపత్రిక ఇచ్చేసి ఇక్కడ చదువుకోకపోయినా ఇక్కడ వినకపోయినా పోతారు. బస్సులో పోతూ చదవండి, కారులో పోతూ చదవండి, ఇంటికి వెళ్ళిపోతూ చదువుకోండి అని పంచే చెప్తాం మనం. ఇప్పుడైతే అది ఉంటే కదా పంచేదానికి ఆ రోజు. అందుకని వెంట జరుగుతూ వచ్చిన మహత్కార్యం వలన, సూచక్రియల వలన వాక్యాన్ని ఏం చేశారంటే ఆయన స్థిరపరిచాడు. స్థిరపరచడం అంటే ఆయన రాసేశాడు. రాయడానికి ఆ రోజు పరిశుద్ధాత్ముడు అంత పనిచేశాడు. రాసి వేసిన తర్వాత మళ్ళా పరిశుద్ధాత్ముడు అంత ఎక్స్ట్రా పవర్తో లేదు. అర్థమైనా ఆయన పవర్ వెళ్ళిపోయింది. అప్పుడు అపోస్తలులు పౌలు గారు టవల్ పైన వేసుకున్న టవల్ పంపించాడంటే రోగాలు బాగైపోయాయి. ఏమైనా చదువు మాటలు టవల్ ఇస్తే చాలనైనా చదువా
అవునా? రైట్. ఆ రోజు చదువుతారా టవలు పై తువాలు ఇచ్చి పంపిస్తే అది తాకితే చాలు బాగైపోయేవాళ్ళు. అపోస్తల కార్యం వెరీ గుడ్ 19వ అధ్యాయము 11వ వచనం. అపోస్తల కార్యము 19వ అధ్యాయము 11వ వచనం చూడండి. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డైనను నడికట్టైనను రోగులెద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచి వచ్చెను, దయ్యములు కూడా వదిలిపోయాను. చూసారైనా ఆయన చేతిలో ఉన్న కట్టు అదంటే అది పంపిస్తే రోగాలు బాగా. ఇప్పుడున్న వాళ్ళు కూడా పంపిస్తున్నారు. చావులు పంపిస్తే కంపుతో వస్తూ ఉంది కానీ దరిద్రంగా. ఏ రోగాన్ని ఎంత బాగా చేసిందని చెప్పాను. టవళ్ళు అమ్ముతున్నారు, సభలు పెట్టి దొంగలు. చెప్తున్నాను కార్యక్రమాలకు లేవు. అంతటితో వాక్యం ఎప్పుడైతే రాయబడిందో ఇదే పౌలు అన్నారు. తిమోతి కడుపు నొప్పితో అల్లాడుతుంటే టవల్ ఇచ్చి పంపించుకున్నారు కదా. నేను చూడే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ పత్రిక. తరచుగా వచ్చి కడుపు జబ్బుకి 5వ అధ్యాయము 23 మొదటి తిమోతికి రాసిన పత్రిక 5:23. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనత కోసం అది మందు తాగయ్యా. ద్రాక్ష రసం ఆ రోజు మందులాగా పనిచేసింది. మట్ట వాళ్ళకి పంపిస్తే సరిపోయినగా. ఒక మాట చెప్తే సరిపోదా అంటే అప్పటికే పౌలు గారు లేఖనాల్లో రాసేసిన తర్వాత ఎక్స్ట్రా పవర్ తన దగ్గరే లేదు. అర్థమైందేనా? ఈ ఎర్రోళ్ళకి ఇది అర్థమైద్దానన్నా ఎర్రి పిచ్చి. ఆ రోజు ఆగిపోయిందిరా ఇవన్నీ అంటే వింటారా? వింటారు. ఒక దయ్యాలను వెళ్ళగొట్టేస్తారు, అయిపోయింది మా దగ్గర పరిశుద్ధాత్మ. రా విషయం తాగుదురా, పాములు ఎత్తి పట్టుకుందురా, చచ్చిపోయిన వాళ్ళని లేపారు. నేనైనా లేపారు. నేనా ఒక యవనుడు ఐజెపి యవనుడు పైకి మిత్తి మీద నుంచి కింద పడ్డాడు. బోస్తని 2వ అంతస్తు 3వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. వెంటనే పౌలు ప్రార్థన చేసి రేపైపోయింది. మరి నువ్వు లేపుదురా? లేపారు లేదు. ఆ రోజే జరిగింది ఇవన్నీ. ఎవరి ద్వారా? అది పాట. అర్థమైందన్నా? పరిశుద్ధాత్ముడు అందరి ప్రయోజన నిమిత్తము ఆ రోజు ఇంత గొప్ప కార్యక్రమం చేశాడు. సంఘాన్ని ప్రారంభించాడు. ఎవరి చేతనైనా? పరిశుద్ధాత్ముడు ఆ గొప్ప పనులు సంఘాన్ని స్థాపించాడు. ఆ తర్వాత వాక్యాన్ని స్థిరపరిచాడు. ఇదిగో పరిశుద్ధాత్మ ప్రయాణించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. విడిచిపెట్టి దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము ఏమైందన్నైనా స్థిరపరచబడిను. అంతకుముందు స్థిరంగా లేదు, నోటి మాట చేత ఉంది. ఇదిగో వాక్యాలుగా మారిపోయాయి. స్థిరపరచబడిన తర్వాత ఇంకా దిగే ఆత్మ యొక్క పరిస్థితి లేదు, నివసించే ఆత్మ మాత్రమే ఉన్నాడు. ఈయన బాప్తిజం పొందితే వచ్చేస్తాడు. మనలోంచి కూర్చొని అబ్బా నాన్న అని మొరపెట్టి రూపాంతర కార్యక్రమంలోకి మనం నడిపించబడతాడు. అదేనా 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచ్చిన 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచ్చిన. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఇందునట్లు దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉద్దేశించడానికి, ఖండించేటట్లు, తప్పుదిద్దుటట్లు. చూసారా? ఇది పరిశుద్ధాత్మ వచ్చి లేఖనాన్ని స్థిరపరచారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన
లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకుని వెళ్ళను. అనగా ప్రవచనం ఎప్పుడో మనిషి ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిన ప్రతి మాట పరిశుద్ధాత్మ మూలంగా ఆ రోజు పలికారట. అలాగే స్థిరపరచబడిన వాక్యం అయిపోయిన తర్వాత ఇంకా ఆయన లేడు. బాప్తిసం పొందిన తర్వాత నివసించే ఆత్మ మాత్రమే వచ్చాడు. ఇప్పటికీ ఆయనే ఉన్నాడు. గర్వమైనా ఇప్పుడు ఆయన ఎందుకు మన దగ్గర ఉన్నాడు అంటే నిరాంతర్య పురుషుని బలపరచడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు. అది అంతరంగ పురుషునందు శక్తి కలిగి, అది ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ వల్ల మనం బలపరచబడి నిమిత్తము మీ హృదయములలో నివసించినట్లుగా చాలేనన్నా. ఇది ఆయన ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నాడు అని అంటే పరిశుద్ధాత్మలో వచ్చి రూపాంతర కార్యక్రమాన్ని జరిపిస్తున్నాడు. నిజమేనా? రూపము మారేటట్టు చేస్తున్నాడు. పరిశుద్ధత నిర్దోషత్వానికి మనల్ని ఎదిగింపజేస్తున్నాడు. సత్యలు చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఒకరిని ఒకరు కనికరం ఎలా కలిగి ఉండాలో నేర్పిస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్ముడు ఈరోజు మనం చేస్తున్న పని. ఇప్పుడు అద్భుతాలు లేవు, మహత్కారాలు లేవు. ఏదైనా కానీ వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు పరిశుద్ధాత్మ లేదంటారా? మనం ఎందుకు లేదంటాం? ఎవరైనా లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారైనా ఉన్నాడు. కానీ విధానం నువ్వు చెప్తున్నది తప్పు, నువ్వు చెప్తుంది రైట్ అని చెప్తున్నా. అర్థమైనా? ఆ రోజు చేసింది నీకు చెప్పాను, చదివాను. ఈరోజు అలా కాదు. ఈరోజు ఆయన వచ్చింది ఈ రూపాన్ని మార్చడానికి. ఈరోజు పరిశుద్ధాత్మ మనకు ఎందుకంటే మనలో వచ్చి కూర్చుంటాడు. నేను రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14, 15 అదిగో దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడతారు, కుమారులై ఉందరు. అది మీరు దాస్యపాత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి కనుక ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో వచ్చి ఏదైనా మన ఆత్మతో కూడా వచ్చి ఏం చేస్తారట? అది సాక్షి. ఆయన వచ్చి మనలో కూర్చుంటాను. వచ్చి కూర్చొని మీరు చేస్తున్న తప్పురా, ఇప్పటి వరకు మీరు చేసిన తప్పు అనిపించదు. కానీ ఏ రోజైతే పెనానికి బాప్తిసం పొందుతారో ఆ రోజు ఆత్మ నిరూపిస్తుంది. అయినా తప్పు నువ్వు చేయదు, నువ్వు దేవునికి మాడు కదా, నేను చేయమాకు, ఇది చేయి, ఇది చేయమాకు, ఇది చేయి. నీ హృదయాన్ని గద్దిస్తాను, నీ మనసాక్షి నిందారోపణ చేస్తూనే ఉంటారు. అంటే ఎవరుంటారు అప్పుడు? అది ఆయన ఎందుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక వాక్యం ఎవరైనా ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ప్రార్థన చేపిస్తారట నీ చేత. ఇప్పుడు వెంకి ఒక విధంగా నడిపించాడు. పరిశుద్ధాత్మ గురించి చెప్పంట తెలిసినా మన అన్నోళ్ళు నడిపిస్తారు, చూసావా? దాన్ని మించిపోతావు. సంచకరువుకి అడ్వాన్స్కి ఇంత బాగా చేసావంటే అర్థమైనా? సంచకరువుకి ఇంత బాగుంటే అసలు గురించి ఎట్లుంటుందైనా అవునా? అలాగే పరిశుద్ధాత్మ బలపడే కొద్ది మనమందరం రూపమును మార్చుకుంటూ వెళ్ళిపోతాం, దేవుని పిల్లలమైపోతాం. అదే అని చెప్తుంది. అది తెప్పించుకోవడం. ఇది పక్కన పెట్టేశారు. పరిశుద్ధాత్మ నుండి రోగాలు బాగు చేస్తారా? రోగం బాగు చేస్తే పరలోకం పోతావా? పాపం బాగు చేస్తే పరలోకం పోతావా? పాపాలు పోవాలా, రోగం పోవాలా? రోగం పోవడానికి డాక్టర్ ఉన్నాడు, లేకపోతే ఆర్ఎంపీ ఉన్నాడు. అలా కదండి. పాపం పోవడానికి అది యేసుక్రీస్తు మాత్రమే ఉంది. ఇది నేను చెప్పాను. రోజు పరిశుద్ధాత్మ గొప్ప కార్యక్రమం. వాళ్ళ చేత గొప్ప కార్యాలు మొదటి శతాబ్దంలో జరిగించడానికి కారణాలు చిన్న భాషలు మాట్లాడించాడు, అద్భుతాలు చేయించాడు, మహత్కారాలు చేయించాడు, చనిపోయినవన్నీ లేపారు అన్నారు. ఇక్కడ కారణాలు ఏంటంటే ఆ రోజు వాక్యం ఏమవడానికైనా స్థిరపరచబడ్డానికి. ఎప్పుడైతే స్థిరపడిందో ఆయన వెళ్ళిపోయిన తర్వాత కేవలం నివసించే ఆత్మ మాత్రం మన దగ్గర ఉన్నారు. ఇప్పటికీ ఏం ఒప్పిస్తారు తెలిసినైనా? యోహాను సువార్త
17వ అధ్యాయం 3వ వచనం 6వ వచనం చూడండి. ఆదరణ కట్ట లోకంలోనికి వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి లోకమును ఒప్పింపజేయును అని ఉంటున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఏముందో చదవండి, నేను చెప్తా. అది కాదు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. 16:7. రైట్, ఓకే. ఆయన మీ యొద్దకు పంపుదును, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి లోకమును ఒప్పింపజేయను. ఇది ఆయన చేసే పని. ఇప్పుడు పరిశుద్ధాత్మ నుంచి ఏమి ఒప్పిస్తాడంటే ఆయన ఒకటి, పాపం అంటే ఏందో ఒప్పిస్తాడు. రెండోది నీతి అంటే ఏందో తెలియజేస్తాడు. మూడోది తీర్పు ఉంటుందని ఆయన సత్తావరు అక్కడ. ఇది ఆయన చేసేది. ఇప్పుడు అద్భుతాలు మహత్కార్యాలు ఇప్పుడు పరిశుద్ధాత్మను చేయించట్లేదు, ఆయన చేయించే కార్యక్రమం ఇది. ఇప్పుడు చెప్పినాను, ఇది అవసరం అది అవసరం. రోగం పోతే చాలా, లేకపోతే తీర్పును దాటుకుంటే చాలు. తీర్పును దాటుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మ మీరు గొప్ప కార్యక్రమాలు చేస్తారు. తెలియక అర్థం కాక, బైబిల్ చదవక, పట్టుకుని 3 కాళ్ళున్నా 4 కాళ్ళు అంటారు, 4 ఉన్న 3 అంటారు, 3 ఉన్న 4 అంటారు. తప్పు. ఇది అందరి ప్రయోజనం. ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారో ఒక్క చెప్పుకుంటూ వచ్చాడు. సృష్టి ఆరంభంలో ఉన్నాడా? సృష్టి నిర్మాణంలో ఉన్నాడా? రెండోది నరుని నిర్మాణంలో ఉన్నాడా? ప్రత్యక్షపు గుడారాలు కట్టేటప్పుడు ఉన్నాడా? ఆయన యెరూషలేము దేవాలయ మందిరాన్ని కట్టేటప్పుడు ఉన్నాడా? న్యాయాధిపతుల కాలంలో ఉన్నాడా? రాజును నియమించేటప్పుడు ఉన్నాడా? బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చినప్పుడు ఉన్నాడా? యేసుక్రీస్తు వారు పుట్టడానికి కారకుడయ్యాడా? సంఘాన్ని స్థాపించడానికి కారకుడయ్యాడా? ఆ తర్వాత లేఖనాలను రాయించడానికి, పరిశుద్ధాత్మను ప్రేమించేంత బైబిల్ రాయించడానికి ఉన్నాడా? ఇది ఆత్మను రూపాంతర కార్యక్రమం నడిపించడానికి. ఇది పరిశుద్ధాత్ముడు ఆది నుండి చేసుకొచ్చిన నిర్మాణం. ఇది వచ్చంటారు నేను వాళ్ళకి. మీరైనా చెప్తాను. ఇది పరిశుద్ధాత్మకు వచ్చిన సత్యం. బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు ప్రిన్సిపాల్ పి మోజస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో, వీడియో సీడీలు, డివిడీలు మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషనల్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం, రామలింగాపురం, నెల్లూరు. పిన్ కోడ్ 524003. సెల్ నంబర్స్ 9440910008. మరొక నెంబరు 7095910008.